అంగం అంటే పంచాని అంగాని యస్మిన్ తత్ పంచాంగం యస్మిన్ సహా పంచాంగ. 5 అంగములు కూడుకొన్నది పంచాంగం. ఏమిటి ఈ 5 అంగములు? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. ఈ 5 యొక్క సమాహారము పంచాంగం. ఈ 5 లెక్కవేసి పంచాంగ గణనము చేస్తారు సిద్ధాంతులు. దీనివల్ల ఏమిటి ప్రజలకు ఉపయోగము? ఇది చాలా మంచి ప్రశ్న తల్లి మీరు వేసింది. ఏమిటి ప్రజలకంటే అసలు ప్రజల కోసమే పుట్టింది పంచాంగం. ఎందుకు? చాలా అద్భుతమైన విషయం చెప్పాడు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. ఇది కళ్యాణ గుణములను కలిగిస్తుంది, శత్రువులను నశింపజేస్తుంది, దుస్వప్నాది దోషములను పోగొడుతుంది. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం నృణాం. గంగా స్నానము రోజు చేస్తే, రోజు అందరికీ సాధ్యం కాదు గంగా స్నానము. ఎవరో గంగా తీరంలో ఉన్నవాళ్ళు చేస్తే వాళ్లకు సాధ్యం, కానీ మనబోటి వాళ్ళందరికీ సాధ్యం కాదు. రోజు గంగా స్నానము చేస్తే ఎంత ఫలమో ఈ పంచాంగ శ్రవణము ఇది వింటే అంత ఫలము. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం నృణాం. గోదానము చేస్తే ఎంత ఫలమో మానవులకు అంత ఫలం అన్నాడు. గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధికరం. ఆయుస్సు ప్రతి మానవుడికి కావలసింది, ఆయుస్సు ఆరోగ్యము కావాలి. అసలు కర్మ అంటే ఏమిటి అంటే యజ్ఞ యాగాది అనుష్ఠానము, ముహూర్తము, దైవము, ఇటువంటివి దేవతాపరమైనటువంటివి ప్రధానమైన కర్మలు. దానము, ధర్మము, యజ్ఞము, ఇవన్నీ సత్యము పలకడము, ఇవి కర్మలు. ఇవి అనేక విధములుగా ప్రాధాన్యం ఉన్నటువంటి దేశము భారతదేశము. వీటన్నింటికీ ప్రయోజనం ఉన్నది. ఇప్పుడు తిథి చూస్తాం. ఫలానా పని చేస్తున్నామండి, ఆ రోజు చెయ్యొచ్చా గురువుగారు అని అడుగుతారు. తిథేశ్చ శ్రియమాప్నోతి. దశమి అండి, పంచమి అండి, చాలా మంచిది అని చెప్తాం. ఆ తిథి వల్ల ఏం కలుగుతుంది అంటే వాడికి ఆ పనిలో ఐశ్వర్యం లభిస్తుంది. ఏ పని చేసినా ధనం రావాలి కదా మానవుడికి. తిథేశ్చ శ్రియమాప్నోతి. వారాత్ ఆయుష్యవర్ధనం. ఒక మంచి వారము, ఒక పని చేసేటప్పుడు గురువారము, బుధవారము నువ్వు చేసే పనిని బట్టి ఆ వారాలు ఎంచుకోవటం ఉత్తమం. అందువల్ల నీకు ఆయుస్సు పెరుగుతుంది అన్నారు. వారాత్ ఆయుష్యవర్ధనం. నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రము, ఫలానా నక్షత్రము, నీ జన్మ నక్షత్రం ఏమిటి, దానికి తగిన నక్షత్రము, అలా చూసుకోవటం వల్ల పాపము నశిస్తుంది అన్నాడు. నక్షత్రాత్ హరతే పాపం. యోగాత్ యోగ నిరూపణం. కరణాత్ కార్యసిద్ధిశ్చ. యోగము అనేది ఏమిటి అంటే ఆ యోగము సిద్ధి యోగము, ఇట్లాంటి యోగాలు ఉంటాయి. అట్లా కార్యసిద్ధి యోగములో నువ్వు కార్యం ప్రారంభిస్తే చాలా జయప్రదంగా జరుగుతుంది. అట్లనే కరణం, బాలవకరణము, ఇట్లాంటి కరణముల పేర్లు ఉంటాయి. ఆ కరణములలో కార్యసిద్ధి ఏర్పడుతుంది అన్నాడు. ఇవి ఈ 5 అంగములు కలిపినది పంచాంగము. ఈ పంచాంగమును పాటించడము వలన ఏర్పడేటువంటి ఉపయోగాలు మానవులకు. ఇది ఉగాది నాడే ఎందుకు వినాలి? యుగం ఆది, యుగస్య ఆది. యుగము అంటే ఒక కాల సంకేతము, దీని యొక్క ప్రారంభము. చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే అహని. ఆది కాలము నాడు చైత్రశుద్ధ ప్రథమ అంటే ఈరోజు, ఈ చైత్రశుద్ధ ప్రథమ పాడ్యమి నాడు ఒకనాడు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడంట, ఈ జగత్తు యొక్క సృష్టి. అందువల్ల ఈ చైత్రశుద్ధ ప్రథమ నాడు పంచాంగమును వినటము అనేది చాలా అనేక విధములుగా మానవునికి పంచాంగ శ్రవణం నింబపత్ర అశనం అన్నాడు. ఈ 6 రుచులతో కలిపినటువంటి ఆ వేప పూత ప్రసాదము, దాన్ని భగవంతునికి నివేదనం చేసి అది మనం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం ఫలభక్షణం. ఈ శ్లోకము, ఈ మంత్రం చెప్పి అది 3 సార్లు ప్రసాదము తీసుకోవాలి. ఇది
ఈ రోజు నాడు చేయవలసిన విశేషాల్లో. అందులోనే పంచాంగ పఠనం, అంటే మేము చేసేది పఠనము, మీరందరూ శ్రోతలు చేసేది శ్రవణం. అందువల్ల పంచాంగ శ్రవణం. ఏమిటి పంచాంగ శ్రవణము వల్ల అంటే మనం చెప్పుకున్నాం ప్రయోజనాలన్నీ కూడా. అంటే కాలపురుషుణ్ణి గౌరవించటం. కాలమే అన్నింటికీ మూలము కాబట్టి కాలము సర్వమూలము అన్నారు. అటువంటి కాలము యొక్క తత్వమును తెలుసుకోవటం వల్ల మనిషి మనీషిగా గొప్పవాడుగా ప్రవర్తిల్లుతాడు. అందరూ భయపడుతూ ఉన్నారు నిజానికి. అవును. పరాభవం అనగానే పరాభవము అంటే అవమానము అని ఆ శబ్దానికి అర్థం. కానీ మనం చెప్పేటప్పుడు పరాభవం అనే రాకు కొంచెం దీర్ఘం చేసామనుకోండి, ఆ దోషం పోతుంది. ఆ శబ్దంలో పలకటంలో తేడా ఉన్నది. పరాభవం అని అంటే పరాత్పరా భవం. పరాత్పర అంటే అమ్మవారు. ఆమె యందు పుట్టినది ఈ లోకము, మనం అందరం కూడా. అది అంత మంచి అర్థం వస్తుంది పరాభవం అని శబ్దాన్ని కనుక తీసుకుంటే. ఇంకో అర్థం కూడా ఏమిటంటే పరాభవం అన్నది ఎప్పుడు కూడా సత్పురుషులకు, సజ్జనులకు, సత్కార్యములు చేసేటువంటి వాళ్లకు పరాభవం అన్నది లేదు. ఎందుకంటే అమ్మవారు అపరాజితాదేవి అన్నారు. అంటే పరాజయమే ఎరుగని తల్లి అమ్మవారు. అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహముతో ఉన్నది భారత జాతి కాబట్టి మనకు అటువంటి పరాభవాలు మనకు లేవు. పరాభవమే మనకున్నది. పరాభవం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహము అని మనం తీసుకోవాలి. మేషరాశి వారికి అసలు ఈ సంవత్సరం అందరికీ కూడా చాలా బాగుంటుంది. పేరలా ఉంది అని ఒక భయమే తప్ప ఎందుకు బాగుంటుంది అంటే గురువు, ఇది గురువారం. గురువారం నాడు ఈ పండుగ ప్రారంభం అవుతుంది. ఏ వారము నాడు ప్రారంభమైతే ఆ దిన అధిపతి, వారాధిపతి సంవత్సరానికి అధిపతి అవుతాడు. ఈరోజు గురువారం కాబట్టి గురువు బృహస్పతి ఈ సంవత్సరానికి అధిపతి కావడం చేత అంటే ఆయన రాజు అయ్యాడు ఈ సంవత్సరానికి. మేషరాశికి అధిపతి కుజుడు, కుజుడికి మిత్రుడు ఈయన. కాబట్టి ఈ మేషరాశికి ఏమిటంటే ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యము 2, అవమానము 4. కాబట్టి ఆదాయము చాలా బాగుంది, వ్యయము తక్కువ ఉంది. అంటే ఇది కష్టపడేటువంటి రాశి. సహజంగా కుజాధిపత్యం ఉన్న రాశి. దీనిలో ఈ సంవత్సరం ఏమిటంటే ఈ రాశి వాళ్లకు, ఈ రాశి వాళ్ళు అంటే ఎవరెవరున్నారు? అశ్విని, భరణి, కృత్తిక ఒక పాదము. ఈ 9 భాగాలు. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక ఒక పాదము. ఇవి ఉన్న వాళ్ళందరిది కూడా మేషరాశి. వీళ్లకు ఈ సంవత్సరము శ్రమను అనుసరించి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రాశి వాళ్ళ ఇళ్లల్లో కానీ వీళ్లకు కానీ వివాహాది శుభకార్యాలు జరిగే గొప్ప యోగం ఉన్నది ఈ సంవత్సరం. పైగా ఆర్థికాభివృద్ధి చాలా బాగుంది ఈ రాశి వాళ్లకు. మంచి పనులు కలిసి రావటం అనేవి, ఒక గృహం కొనడము, ఇల్లు కొనడము, ఒక స్థలం కొనడము, ఇట్లాంటి అవకాశాలన్నీ ఈ రాశి వాళ్లకు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వ్యాపారాలు ఇవి చేసేవాళ్లకు ఎంత శ్రమ పడితే అంత ప్రయోజనము ఇచ్చేదానికి ఈ రాశి యొక్క గ్రహాలు సిద్ధంగా ఉన్నాయి ఈ సంవత్సరం. విద్యార్థులకు కొంచెం శ్రమపడే కొద్దీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా విద్యార్థులకు మంచి ప్రతిభకు గుర్తింపు వచ్చే అవకాశం ఉన్నది ఈ రాశి వాళ్లకు. ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు, స్త్రీలకు చాలా ఇంతవరకు వాళ్లకు ఏ ఏ విధములైన జీవితంలో సమస్యలున్నాయో, ఒకరికి ఉద్యోగం రాలేదు, ఉద్యోగం రావాలి, అది జరుగుతుంది. ఆ ఉద్యోగం రాకపోవటం అనే దోషం తొలగుతుంది. ఇట్లాంటి ఉపకారాలు స్త్రీలకు విశేషంగా జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. ఈ వృషభ రాశి వాళ్ళు కృత్తిక 2, 3, 4, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ 9 భాగాలు కూడా వృషభ రాశి వాళ్ళు. ఈ వృషభ రాశికి శుక్రుడు అధిపతి. ఈ రాశి కూడా చాలా బాగుంది ఈ సంవత్సరం, 2వ రాశి. ఎందుకు చాలా బాగుంది అంటే ఈ వర్షలగ్న, జగల్లగ్నములను పోల్చినట్లయితే జగల్లగ్నం అంటే మొత్తం దేశానికి సంబంధించింది. ఆ లగ్నము వృషభ రాశిలోనే ఏర్పడింది. అందువల్ల ఈ వృషభ రాశి వారికి కూడా చాలా బాగుంది.
బాగున్నది అని చెప్పవలసిన రాసులలో కళ, సాంస్కృతిక, తర్వాత సినిమా రంగము, మీ ఇలాంటి ఈ టీవీ ఇట్లాంటి రంగాలలో ఉన్నటువంటి ఈ వృషభ రాశి వారందరికీ చాలా బాగా కలిసి వస్తుంది. కవిత్వము, కళలు ఈ రాసులన్నింటికీ కూడా. ఇక్కడ కొన్ని జాగ్రత్తలు మాత్రము తీసుకోవలసి ఉంటుంది ఈ రాశిలో. ఈ రాశివారు అప్పుడప్పుడు నోరు జారి మాట్లాడటం అనేది ఉంటుంది. ఇది కొంచెం లేకుండా నోటిని కొంచెం నాలుకను అదుపులో పెట్టుకుంటే ఈ రాశివారికైతే నిజంగా తిరుగులేదు. తల్లిదండ్రుల ఆరోగ్యాల విషయాల్లో కొంచెం జాగ్రత్తలు వహించాలి. ఈ రాశివారికి కూడా గృహయోగము, ధనయోగము, స్థలయోగము, ఏదైనా ప్లాట్స్ అవి కొనడము లేదా ఆ వ్యాపారాల్లో ఉన్న వాళ్లకు కలిసి రావటము, ఇలాంటివన్నీ ఉన్నటువంటి రాసే తల్లి. ఇది కూడా చాలా బాగానే ఉన్నది ఈ రాశి. ఈ రాశి విద్యార్థులకు నిజంగా చాలా బాగుంది. పోటీ పరీక్షలలో, ఎందుకంటే ఈ సంవత్సరం ప్రారంభం అవుతున్నప్పుడు మిథున రాశిలోనే గురువు ఉన్నాడు, బృహస్పతి మిథున రాశిలోనే ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సర ప్రారంభంలో ఉండడం చేత ముఖ్యంగా విద్యారంగం చాలా బాగుంటుంది. విద్యార్థులకు వాళ్ళ ప్రతిభకు చాలా గుర్తింపు వచ్చేటువంటి రాశి ఇది. ఈ రాశిలో కొంచెము ఈ వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు భాగస్వామ్యం, ఈ పొత్తులో జాయింట్ వెంచర్స్ అంటారు చూసారా, ఇవి పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. మిథునం కాబట్టి కొంచెము ఆ తూకాలు సరిగ్గా వేసుకోవాలి. ఎలా ఎక్కువ పెట్టుబడి పెట్టేటప్పుడు అవతలి వ్యక్తి సరి అయిన వాడా కాదా, నువ్వు పెడుతున్నది సరిగ్గా పెడుతున్నావా లేదా, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశికి కూడా ఈ వాగ్ దోషం అనేది కొంత ఉన్నది. వాక్కు విషయంలో వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగస్తులకు చాలా కలిసి వచ్చే కాలమే ఈ రాశి. ఉద్యోగస్తులకు కొంచెం రావలసినటువంటి ఎప్పటి నుంచో కానీ ప్రమోషన్సు, పదోన్నతులు ఇలాంటివన్నీ వచ్చేటువంటి అవకాశము ఉన్నది. స్త్రీలకు కూడా ఈ రాశి చాలా మంచిదే. ఆడవాళ్లకు అన్ని రంగాలలో కొంచెం కలిసి వచ్చేటువంటి రాశి మిథున రాశి. చాలా దూరదృష్టితో వ్యవహరిస్తారు ఈ రాశి వాళ్ళు. ఎవరెవరున్నారు? పునర్వసు 4, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 1 పాదము, ఇవి 9 పాదాలు భాగాలు ఉన్నాయి ఈ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి చంద్రుడు చాలా బలవంతుడు. ఈ రాశి సహజముగానే కర్కాటక రాశి రాసులలో ఉత్తమమైన రాశి. రామచంద్రుడు, శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి రాశి కర్కాటక రాశి. ఉచ్చస్థే గ్రహపంచకే అన్నాడు. అలా ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలా దూరదృష్టితో వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్ళ సహజమైనటువంటి స్వభావము, చాలా విజయాలు సాధిస్తారు. ఉన్నతోన్నత ప్రమాణాలు సమాజంలో నెలకొల్పాలి అనేదానికి ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు. ఈ రాశి ఏమిటంటే వ్యాపార రంగములో కానీ వ్యవసాయములో కానీ పెట్టుబడులు ఈ రాశి వాళ్లకు బాగా కలిసి వస్తాయి. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ముఖ్యంగా ఉన్నతమైనటువంటి పదవులు, కళా సాంస్కృతిక రంగాలలో, సాహిత్యములో బాగా కలిసి వచ్చేటువంటి కాలం ఇది. చాలా ఒక విధంగా చెప్పాలి అంటే ఇది ఆదాయము 2, వ్యయము 11, రాజపూజ్యము 4, అవమానము 7. ఇవి ఇలా చెప్పబడినప్పటికీ కూడా కొంచెం బాగానే కలిసి వచ్చే రాశి అని చెప్పవచ్చు కర్కాటక రాశి. శ్రమ బాగా ఉంటుంది రాశి వాళ్లకు. కొంచెము ఒక 100 శ్రమ పడితే 60-70% ఫలం ఉంటుంది. అలా ఉన్నది ఈ రాశి. సింహరాశి. ఈ రాశి మఖ, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1 పాదము. ఇది సింహరాశి. ఈ రాశి వారికి కూడా బాగున్నది. అయితే ఇప్పుడు మొదలు కావటము లాభస్థానములో గురువు ఉండగా మిథునం, కటకం, సింహం. కాబట్టి 11వ స్థానములో గురువు ఉండగా ఈ రాశి ప్రారంభం అవుతోంది. అందువల్ల లాభములో గురువు ఉండగా రాశి ప్రారంభం అవుతున్నది. ఆ విధంగా ప్రారంభము బాగా ఉంటుంది ఈ రాశికి. అయితే బాగున్నది అని చెప్పవలసిన రాసుల్లో ఇది కూడా చేరుతుంది.
ఒక్కటే జాగ్రత్త ఏమిటంటే మంచి మాటకారితనముతో ఎప్పటికప్పుడు తెలివితో సద్యస్ఫూర్తితో వ్యవహరించాలి ఈ రాశి వాళ్ళు. అంటే ఒకటే దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళరాదు. ఎప్పటికప్పుడు అడుగు మార్చుకుంటూ ఆలోచన మార్చుకుంటూ దీనికన్నా ఇది మంచిది అనిపిస్తే అడుగు అప్పటికప్పుడు అందుకుని అలా ముందుకు సాగితే ఈ రాశి చాలా బాగా కలిసి వచ్చేటువంటి రాశి. స్త్రీలకు ఆయా రంగాల్లో ఉన్నవాళ్ళు కొంచెం శ్రమ ఎక్కువ పడాలి, విద్యార్థులు కూడా కొంచెం శ్రమ పడాలి, కానీ ఫలితం చాలా మంచిది ఉన్నది. ఆ విషయంలో అంటే ఒక్కోసారి చాలా శ్రమపడ్డా ఫలాలు రావు, కానీ ఇది అలా కాదు, శ్రమపడే కొలది ఫలాలు వస్తాయి ఈ రాశికి. అట్లా ఈ అంశంలో చాలా బాగుంది. కళా సాంస్కృతిక రంగాలకు కూడా చాలా బాగుంటుంది. స్త్రీలకు కూడా ఒకటే జాగ్రత్త ఏమిటంటే ఎప్పటికప్పుడు ఆలోచనలు మార్చుకుంటూ జాగ్రత్తగా సద్యస్ఫూర్తితో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది సింహరాశి వారు. కన్యారాశి వారు కొత్తది అంటే నిజానికి వీళ్లకు వ్యక్తిగతంగా చాలా అభివృద్ధి ఉంది కన్యారాశి వాళ్లకు. అయితే ఒక్కోసారి వీళ్లకు గ్రహస్థితి ప్రభావం వల్ల ఏం ప్రమాదం ఉన్నదంటే మాట జారుతూ ఉంటారు, అతిగా గర్వపడుతూ ఉంటారు వాళ్ళని గురించి వాళ్ళు. ఈ రాశి వాళ్లకు ముఖ్యంగా ఒక చిన్న సమస్య అని చెప్పాల్సి వస్తే అభివృద్ధి కలిసి వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఏమిటంటే అందరినీ ఇలా కిందికి చూసి మా అంతటి వాళ్ళు ఇంకొకరు లేరు అని వ్యవహరించే ప్రమాదము ఈ రాశికి చాలా ఎక్కువగా ఉన్నది. అందువల్ల వీళ్ళు కొన్ని జాగ్రత్తలు గనక పాటించినట్లయితే ఏమవుతుంది, మిథునం, కటకం, సింహం, కన్య 4వ స్థానానికి వెళ్ళిపోయింది. అంటే అష్టమం 8, 9, 10, 11. అష్టమము ఒక రకంగా ఈ స్థానములో గురువు ఉండటము, అక్కడ ఇప్పుడే వక్రత్యాగం చేశాడు గురువు. ఈ సన్నివేశంలో సంవత్సరం ప్రారంభం అవుతూ ఉన్నది. ఈ కారణాల చేత వీళ్ళకి అప్పుడప్పుడు మనస్సుకు ఆత్మోన్నతి, నేను నిజంగా ఇంత చేశాను కదా, ఇంత సాధించాను కదా, నాకు అనుకోకుండా ఇలా కలిసి వచ్చింది కదా అనే గొప్పతనాలు మీద వేసుకునే ప్రమాదాలు కొన్ని ఉన్నాయి. వీళ్ళు స్త్రీలైనా పురుషులైనా వ్యాపార రంగంలో ఉన్న, వ్యవహారములో ఉన్న, వ్యవసాయములో ఉన్న అందరికీ కూడా ఈ చిన్న జాగ్రత్త గనక పాటిస్తే నిజంగా తిరుగులేదు. తులారాశి వాళ్లకు నిజంగా కారణం ఏమిటంటే ఇందాక మీకు వృషభం చెప్పినట్లుగానే తులారాశి కూడా శుక్రుడికి సంబంధించినటువంటి రాశి ఇది. ఈ సంవత్సరంలో ఎవరైనా స్త్రీ పురుషులు భార్యాభర్తలు దూరాలుగా ఉంటే వాళ్లకు కలిసి వస్తుంది. వాళ్ళ ఇద్దరికీ ఐకమత్యము ఏర్పడటము, ఈ దూరాలు ఇంకా ఉన్న దూరాలు పెరగకుండా అవి కొంచెం దగ్గర అయ్యేటువంటి ఒక ప్రధానమైన దాంపత్య శోభ బాగా ఉండేటువంటి రాశి ఇది. సమాజంలో వీళ్ళందరికీ గౌరవ ప్రతిష్ట కూడా చాలా పెరుగుతుంది ఈ తులారాశి వాళ్లకు ఈ సంవత్సరం. దీనిలో ఆదాయము 5, వ్యయము 14 అని చెప్పాడు ఈ రాశికి. ఆదాయం 5, వ్యయము 14, రాజపూజ్యము 6, అవమానము 3. ఇది ఇంచుమించు కన్యారాశికి కూడా ఇట్లాగే చెప్పాడు. ఆదాయము 8, వ్యయము 11, రాజపూజ్యము 3, అవమానము 3. ఇదే ఈ 2 రాసులు కొంచెము దగ్గరగా నడుస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళు కూడా అధికంగా వ్యాపారము వ్యవహార రంగాలలో కొంచెము రాజకీయ రంగములోనూ కలిసొచ్చేటువంటి యోగాలు ఉన్న జాతకమే తులారాశి. అయితే ఇది కూడా ఏమిటంటే తుల అంటే త్రాసు, ఎప్పటికప్పుడు తూకములు సరివేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎక్కడా ఒకవైపు బరువు అయిపోయి ఒకే విషయంలో ఇది అయిపోకూడదు. జాగ్రత్తగా కొంచెం ఒక అడుగు అటు ఒక అడుగు వెనక్కు ముందుకు వేస్తూ నడిస్తే ఈ రాశికి చాలా మంచి ఫలాలు ఉన్నాయి ఈ సంవత్సరం. వృశ్చిక రాశికి కుజుడు అధిపతి. వృశ్చిక రాశికి కుజుడు మంత్రి కూడా అయ్యాడు ఈ సంవత్సరం. అందువల్ల తర్వాత రాజైన గురువుకు కుజుడు మిత్రుడు. ఈ రాశికి అధిపతి అయినటువంటి కుజుడు మిత్రుడయ్యాడు. అందుకనే వీళ్లకు చాలా బాగుందని చెప్పవలసినది ఉంది. ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యము 2, అవమానము 6. అంటే లాభము చాలా ఎక్కువ ఉన్నది ఈ రాశికి. అంటే చాలా బాగుందండి అని చెప్పవలసిన రాశిలో ఇది ఉన్నది ఈ సంవత్సరం. అందువల్ల వీళ్లకు స్థిరచర ఆస్తులు, ధనము ఇవన్నీ కలిసొచ్చే యోగాలు ఈ రాశికి చాలా బాగా ఉన్నాయి. వాళ్ళ ఉన్నటువంటి స్థితిని పోల్చుకుంటే
ఒక 3 నెలలు గడిచేటప్పటికి తప్పకుండా వీళ్ళు అభివృద్ధి పథంలోనే ఉంటారు. అలా ఈ వృశ్చిక రాశి చాలా బాగా ఉంది. వీళ్ళు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాలు వీటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఈ రాశివారు. ఇక్కడ కొంచెం వృధా ఖర్చులు కూడా తగ్గించుకోవాలి వీళ్ళు ముఖ్యంగా. అంటే వృధా ఖర్చులు పెడతారు అని అర్థం. అది తగ్గించుకోవాలని అందరికీ చెప్పటం లేదు, వీళ్ళకి ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళు కొంచెం వృధా ఖర్చులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. వాటిని కొంచెం వీళ్ళు సమన్వయము చేసుకోవలసి ఉంది. వ్యాపార రంగము, విద్యారంగము, స్త్రీలు ముఖ్యంగా బాగా కలిసి వచ్చేటువంటి రాశి. ఎందుకంటే బృహస్పతి ఎప్పుడైతే దేవ గురువు ఉన్నాడో ఆయన స్త్రీల యందు చాలా విశేషమైన ఆదరం కలిగి ఉంటాడు. అలాగ స్త్రీలకు చాలా కలిసి వచ్చేటువంటి రాశి ఈ రాశి. ఇది మనకు ప్రారంభమైన వర్షలగ్నము ప్రారంభమైన మీనరాశికి 10వ రాశి అవుతూ ఉన్నది. 10వది అంటే రాజ్యము, రాజ్యస్థానము. ఆ 10వది రాజ్యస్థానం అయింది కాబట్టి వీళ్లకు ఉన్నతమైన పదవులు చాలా కలిసి రావటము, అనేక విధాలలో వీళ్లకు యోగం ఉండటము మనకు తెలుస్తూ ఉంది. ఆదాయము 14 ఉంది, వ్యయము 11 ఉంది. రాజపూజ్యం 5, అవమానము 6. అంటే 11 ఖర్చు పెడుతున్నారంటే 14 ఆదాయం ఉంది. అంటే చాలా బాగా ఖర్చు పెడుతున్నారు. అసలు ఎంతో వస్తే కదా అంత బాగా ఖర్చు పెడతారు. అందువల్ల బాగా ఆదాయం వచ్చేటువంటి రాశి ధనురాశి. చాలా బాగున్న వాటిల్లో ఇది ప్రధానంగా చెప్పదగిన రాశి. ఒక 4-5 రాసులు చాలా మంచి రాసులు ఉన్నాయి ఈ సంవత్సరం. వాటిలో ధనుస్సు కూడా ఒకటి. ఇక్కడ వీళ్ళు కూడా ఏమిటంటే వీళ్ళకి చాలా బాగా కలిసొచ్చి ఒక్కొక్కప్పుడు రాజ్యము కదా, అధికారము, కొంచెం గర్వము అప్పుడప్పుడు పడసూపే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటిలో కొంచెం జాగ్రత్త వహించాలి. మాట చేత కానీ ప్రవర్తన చేత కానీ ఎవరిని నొప్పించరాదు వీళ్ళు, ఈ జాతకం వాళ్ళు. వీటి మీద శ్రద్ధ వహించి దైవారాధన అన్ని రాసులకు ఉంది. ఈ రాశికి కూడా ప్రధానంగా బృహస్పతి గురువు యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి ఆరాధన, అలాగే దక్షిణామూర్తి ఆరాధన చేయవలసి ఉంటుంది ఈ రాశివారు ప్రధానంగా. ఇవి వ్యాపార రంగంలో కానీ వ్యవహార రంగంలో కానీ ఈ సినిమా ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది తల్లి. అట్లాంటి అనుకూలాలు ఉన్నాయి. మకర రాశి కూడా చాలా బాగున్న రాశులలో ఒకటి. మకరము ఏమిటంటే ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యము 1, అవమానము 2. ఆదాయము తక్కువగా కనపడినప్పటికీ కూడా మకర రాశికి విశేషమైన యోగాలు ఉన్నాయి. అంటే ఏలినాటి శని అనేది తగ్గిపోవటము, అది తొలగిపోవటము వల్ల చాలా యోగాలు ఈ రాశి వాళ్లకు ముఖ్యంగా ఏమిటంటే జూన్ మాసము నుంచి అంటే మే చివరి నుంచి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే గురువు కర్కాటకంలోకి మారుతున్నాడు. ఆ గోచార రీత్యా వచ్చేటువంటి ఫలాలలో తృతీయములో శని ఉన్న కారణం చేత 3 విక్రమస్థానం. చాలా వీళ్ళు ఏమనుకుంటే అది పట్టుదలలు నెరవేర్చుకోగలుగుతారు. వాళ్ళు ఏం పట్టుబడితే ఆ పని అవుతుంది, సఫలమవుతుంది. అట్లాగే వీళ్లకు భూలాభము ధనలాభము కూడా కలిసొచ్చే కాలమే ఇది. ఏ ఇళ్ళు కొనుగోలు చేయటం కానీ, ఏదైనా పెట్టుబడులు బాగా పెట్టి లాభాలు పొందడం కానీ, వీటన్నిటికీ కూడా అవకాశము ఉన్నటువంటి రాశి. సంఘములో చాలా గౌరవ ప్రతిష్టలు పెరిగేటువంటి రాశి ఈ మకర రాశి. స్త్రీలకు ఈ అన్ని రంగాలలో అంటే వాళ్ళు వ్యాపారములో ఉన్నా, వ్యవసాయములో ఉన్నా, ఉద్యోగములో ఉన్నా అందరికీ కూడా చాలా స్త్రీలకు బాగా కలిసి వచ్చేటువంటి రాశి ఈ మకర రాశి. రాశి కూడా ఇంచుమించు ఫలితములు ఒక విధంగానే కొంత భేదము చేత. ఎందుకంటే ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యము 4, అవమానము 2. ఈ మకర కుంభాలకు రెండింటికి శని అధిపతి. అందువల్ల కుంభానికి కూడా ముఖ్యంగా స్త్రీలకు మకరము కన్నా కుంభరాశిలో స్త్రీలకు ఇంకా చాలా బాగా కలిసి వస్తుంది. ఈ కుంభరాశి స్త్రీలకు ఉంటే వాళ్లకు విశేషమైన యోగాలు ఉన్నాయి. అంటే అనుకోని అవకాశాలు రావటము, వాళ్ళ వృత్తిపరంగా ముఖ్యంగా సంగీతాలు, కళలు, సాహిత్యము, కవిత్వాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఈ అన్ని రంగాలలో కూడా చాలా బాగా కలిసి రావటం అన్నది
వీళ్లకు జరుగుతూ ఉంటుంది. అటువంటి అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకున్నట్లుగా ఉంటాయి ఈ రాశి వాళ్లకు. ఇటువంటిది చాలా విశేషం ఉంది. ఒక్కోసారి వీళ్ళు అనుకున్న పనులకు కలిసి రావటమే కాదు, అనుకోని అవకాశాలు కూడా వీళ్లకు కలిసి రావటం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి వీళ్ళ యోగం ఎలా ఉంటుందంటే జాతీయ, రాష్ట్రము దాటి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా వీళ్ళకు గుర్తింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు కూడా. చివరి రాశి నిజానికి కొంచెము ఈ గురువు ఇక్కడే ప్రారంభం అవుతున్నాడు. మనకు వర్ష లగ్నము ఇదే అయింది. ఈ సంవత్సరం మీనరాశిలోనే మనకు సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఏమిటి? పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి, ఇవి ఈ నక్షత్రాలు ఈ రాశికి ఉంటున్నాయి. ఆదాయము 14, వ్యయము 11, రాజపూజ్యము 7, అవమానము 2. అలా ఆదాయము చాలా బాగుంది, వ్యయం కూడా బాగానే ఉన్నది. అయితే ఈ రాశిలోని అన్ని గ్రహాలు ఒక్కసారి కూడి ఉండటం అనే కారణం చేత ఒక్కోసారి వీళ్ళు ఇబ్బందులు పడే సన్నివేశాలు ఉన్నాయి. ఇబ్బందులు ఎలా ఉంటాయంటే పడితే పడ్డామయ్యా ఈ కష్టాలు, కానీ ఇంత అద్భుతంగా కలిసి వచ్చింది అన్నది కూడా ఉంటుంది. ఈ రాశికి ఈ 2 లక్షణాలు ఉన్నాయి. దీనికి ఏమిటంటే అనూహ్యంగా కలిసి వచ్చింది. ఎలా ఉంటుందంటే తంతే బూరెల బుట్టలో పడ్డారు అంటారు చూసారా, ఈ సామెత ఇక్కడ వీళ్ళకి సరిపోతుంది. అంటే ఆ తన్ను తినటం అనేది ఉన్నది కదా, బూరెల బుట్టలో పడటం అనేది లాభము, కానీ తన్నటం అంటే దెబ్బ తగలటం అనేది ఒకటి ఉంది. అలా 2 కోణాలలో ఉన్నది ఈ రాశి మీనము. ఎందుకంటే ఇన్ని గ్రహాలు ఒక్కచోట ఉండడము, శని అక్కడే ఉన్నాడు, అన్నీ చాలా గ్రహాలు, రేపెప్పుడో కుజుడు రాబోతాడు అక్కడికే, అన్నీ రవి ఉన్నాడు, అన్ని గ్రహాలు శని రవి ఇద్దరు విరుద్ధ, రవి తూర్పుకు సంబంధించిన వాడు, శని పడమటికి సంబంధించిన వాడు, తండ్రి కొడుకులే కానీ ఇద్దరు అటు ఇటు ఉంటారు 2 గ్రహాలు. ఇలాంటి గ్రహాలన్నీ ఒక చోట సన్నివేశం అవుతూ ఉన్నాయి. అయినా సంవత్సరం ప్రారంభం అవుతున్నది. కొంచెము ముందుకు దాటితే ఈ రాశి కూడా జూన్ వస్తే చాలా బాగుంటుంది, అంతదాకా కొంచెం శ్రమ అన్నట్లుగా ఉంటుంది. మొత్తం మీద చాలా బాగున్నది సంవత్సర ఫలాలు. అన్ని రాసులు కూడా కొంచెం శ్రమపడాలి. ముఖ్యంగా శివ సహస్రము, లలితా సహస్రము, విష్ణు సహస్రనామము ఇవి చేసేవాళ్లకు దత్తాత్రేయ ఉపాసన, విశేషంగా దక్షిణామూర్తి సేవ, రుద్రాభిషేకాలు ఇవి చేసేవాళ్లకు ఈ సామాన్యముగా చెప్పిన దోషాలన్నీ తొలగి బాగా కాలము కలిసొచ్చేటువంటి రాసులే ఈ సంవత్సరం.